ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ ఎవెన్యూ కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ను అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ వాదనలు ఎలా జరిగాయి? ఈ ఢిల్లీ మధ్య విధానపరమైన కేసులో అనేక అవకతవకలు చోటు చేసుకోవడం, దానిపైన జరిగినటువంటి విచారణ సందర్భంగా ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి ఇటీవల తీర్పు వెలువరించింది. కేసుకు సంబంధించి మొత్తం 23 మంది నిందితులను డిశ్చార్జ్ చేస్తూ ఈ కేసులో సిబిఐ విచారణ చేసిన తీరు, అదే సందర్భంలో సిబిఐ దర్యాప్తు అధికారిగా వ్యవహరించినటువంటి అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ తుది తీర్పులో డిశ్చార్జ్ పిటిషన్ తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో తుది తీర్పులో సిబిఐ ప్రత్యేక కోర్టు చెప్పడాన్ని సిబిఐ దర్యాప్తు సంస్థ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా ఈ రోజు దానిపైన విచారించినటువంటి ఢిల్లీ హైకోర్టు మొత్తం కేసు పైన డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నిటిపైన తీర్పు ఇవ్వటంపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ కేవలం సిబిఐ అదేవిధంగా దర్యాప్తు అధికారిపై చేసినటువంటి వ్యాఖ్యలు, దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఇచ్చినటువంటి ఆదేశాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సంబంధించి ఈ కేసులో సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సమాధానం చెప్పాలని మొత్తం ప్రతివాదులుగా ఉన్నటువంటి నిందితులందరికీ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే సోమవారం అంటే 16వ తేదీన విచారణ జరుగుతున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో ప్రధానంగా కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాల్లోకి కోర్టు వెళ్లకుండా, ట్రయల్ పూర్తిగా నిర్వహించకుండా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే మొత్తం కేసు పైన నిర్ణయం తీసుకోవడాన్ని సిబిఐ తరపు సొలిసిటర్ జనరల్ తప్పుపట్టడం జరిగింది. ఈ కేసులో 19 నుంచి 100 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని, లంచాల రూపంలో మొత్తం వ్యవహారం అంతా జరిగిందని, దేశ రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో దేశ రాజధాని చరిత్రలోనే ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకురావడంతో పాటుగా ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు ఇచ్చినటువంటి ఏ ఒక్క ఆధారాన్ని కూడా, వాంగ్మూలాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగానే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి దినేష్ అరోరా అప్రూవర్ గా మారి జరిగిన వ్యవహారం మొత్తాన్ని తన వాంగ్మూలంలో చెప్పినప్పటికీ దాంతో పాటుగా బుచ్చిబాబుకు సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ ద్వారా మొత్తం వ్యవహారం అంతా వాట్సాప్, ఈమెయిల్ చాట్స్ ద్వారానే విధానపరమైనటువంటి మార్పులు, మొత్తం మద్యం విధానాన్ని సమూలంగా మార్చాలి అని చెప్పని నిర్ణయించారని, దాని కొనసాగింపుగానే గోవా ఎన్నికలకు నిధుల సేకరణలో భాగంగా విజయ్ నాయర్ కీలకంగా పాత్ర పోషించినట్లుగా సిబిఐ తరపు న్యాయవాది పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా మొత్తం 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో 44.5 కోట్ల రూపాయలు హవాలా ద్వారా బదిలీ అయ్యాయని, అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలను గోవా ఎన్నికల సందర్భంగా తరలించినటువంటి నిధులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ఉంచినప్పటికీ వాటిని దేన్ని పరిగణలోకి తీసుకోకుండా కోర్టు డిశ్చార్జ్ దశలోనే పూర్తి స్థాయిలో ట్రయల్ జరగకుండానే ఈ కేసును డిశ్చార్జ్ దశలోనే మొత్తం పిటిషన్స్ అన్నింటినీ అనుమతించి కోర్టు ముందు ఉంచినటువంటి సాక్ష్యాలు ఏది పరిగణలోకి తీసుకోకుండా తుది తీర్పు ఇచ్చిందని, ఇది మొత్తం విధానపరమైనటువంటి వ్యవహారానికి అన్ని అంశాల్లో చూసుకుంటే ఇది తీవ్రమైనటువంటి తప్పుగానే తాము పరిగణిస్తున్నామని, సిబిఐ అన్ని సాక్ష్యాలను అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచినప్పటికీ కొంతమంది సాక్షులు తమ వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు నమోదు చేశారని చెప్పినప్పటికీ పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై స్టే ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ వాదనల తర్వాత ప్రతివాదుల తరఫున తాము వాదనలు వినకుండా దీనిపైన నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదు కాబట్టి అందుకు వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దాని కొనసాగింపుగానే సిబిఐ దర్యాప్తు అధికారి పైన, అదేవిధంగా సిబిఐ పైన చేసినటువంటి దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, దాంతో పాటుగా సిబిఐ మొత్తం దర్యాప్తులో ఏ విధమైనటువంటి ఆధారాలను చూపించలేకపోయిందనేటువంటి వాదనలు ఏవైతే కోర్టు అభిప్రాయపడిందో వాటన్నిటిపైన స్టే ఇస్తూ తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.